హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పంచాంగ శ్రవణం అంటే ఏమిటి? ఉగాది రోజున ఎందుకు వినాలి? పంచాంగ శ్రవణం అనేది హిందూ సాంప్రదాయాలలో చాలా ముఖ్యమైన ఆచారం. ఇది సంవత్సరాది ఉగాది రోజున పంచాంగం 5 అంగాలు గురించి వినడం, భవిష్యవాణి తెలుసుకోవడం. పంచాంగం అనేది కాలచక్రాన్ని తెలియజేసే ఒక గ్రంథం. దీని పేరు ఇన్సెల్ఫ్ అంటే పంచ ప్లస్ అంగ అంటే పంచాంగ, 5 భాగాలు కలిసిన పదం. ఇది వారము, నక్షత్రం, యోగం, తరుణం, ఇవి 5 భాగాలు. ఇది చంద్రుని స్థితిని తెలియజేస్తుంది. వారము ఏ రోజు అనే విషయం, నక్షత్రం ఏ నక్షత్రం ఉంది అని తెలియజేస్తుంది. యోగం మంచి సమయం, శుభ సమయాల సూచనలు. తరుణం పనులు చేయడానికి అనువైన సమయాలు. ఉగాది రోజున పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి? భవిష్యవాణి తెలుసుకోవడం కోసం. వచ్చే ఏడాది ప్రజల జీవితం ఎలా ఉండబోతోందో తెలుసుకోవడానికి. రాశి ఫలాలు వ్యక్తిగతంగా ప్రతి రాశికి వచ్చే సంవత్సర ఫలితాలు తెలుసుకోవచ్చు. ముఖ్యమైన సమయాలను తెలుసుకోవడానికి పండుగలు, గోవింద నామోత్సవం ఫలితాలు, వచ్చే సంవత్సర విశేషాలు తెలుసుకోవడానికి మరియు మంచి కార్యక్రమాలు ప్రారంభ సమయాలు తెలుసుకోవడానికి, అంటే వివాహం, గృహప్రవేశం, ఇతర సమయాల గురించి తెలుసుకోవడానికి. పంచాంగ శ్రవణం ఉగాది రోజునే ఎందుకు చేయాలి అంటే, ఉగాది రోజున దీనిని వినడం ఎంత ముఖ్యమైందో మీకు వివరంగా చెప్తాను. పంచాంగం అనేది కాలచక్రాన్ని వివరించే ఒక పురాతన గ్రంథం. ఇందులో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఉగాది రోజు పండితులు పంచాంగ శ్రవణం చేస్తారు. దీని ద్వారా మన భవిష్యత్తును అంచనా వేయవచ్చు, రాశి ఫలాలు తెలుసుకోవచ్చు, శుభ సమయాలను తెలుసుకోవచ్చు. అందుకే ఈ ఉగాది రోజున మీరు కూడా పంచాంగ శ్రవణం వినండి, మీ భవిష్యత్తును తెలుసుకోండి. శ్రీరాముని ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.